వైసీపీ చేస్తున్న నానా యాగి డిఎస్సి మీద ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. 1924 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక డిఎస్సి కూడా నిర్వహించలేదు, ఒకళ్ళు కూడా జాబ్ ఇవ్వలేదు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన 1 year లోపే దాదాపు 16,000 మందికి పైగా టీచర్స్కి జాబ్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో అక్రమాలు జరిగినాయి, దీంట్లో ఏదో జరిగిందని ఒక అభూత కల్పన సృష్టించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనే కంపెనీ ప్రయత్నిస్తూ ఉంది. మంచిని చెడుగా చిత్రీకరించడం ఈ పార్టీ నైజంగా మారిపోయింది. మొన్న చూస్తే అందరూ కూడా ఎవరైతే జాబ్స్ వచ్చినాయో వాళ్ళందరూ కూడా కర్నూలులో కొండారెడ్డి బురుజు దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పారు, దీంట్లో ఎలాంటి అక్రమాలు జరగలేదు, పారదర్శకంగా జరిగినాయి, మాకు ఉద్యోగాలు ఇస్తే మీకెందుకు కడుపుమంట అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడటం జరిగింది. అదేవిధంగా మరలా ఎల్లుండి విజయవాడలో కూడా దాదాపు 10,000 మందికి పైగా రేపు కూడా సంఘీభావంగా ర్యాలీ నిర్వహించబోతున్నారు. మేము చెప్పేది ఏంటంటే ఈ ఒకటే కాదు, ఈ రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరిగినా దానిపై విషయం చెమ్మటం, వాళ్ళకున్న మీడియాలో వ్యతిరేక ప్రచారాలు చేయించడం, సోషల్ మీడియాలో ఇష్టార్జంగా పోస్టులు పెట్టేయటం, అసలు ఇది ఎక్కడ మేము ఈ ప్రపంచంలో ఇలాంటి రాజకీయ పార్టీ ఒకటి ఉండటమే దురదృష్టకరం. ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు అన్ని అవకాశాలను ఉపయోగించుకొని ప్రజలకి న్యాయం చేస్తారు అన్ని రంగాల్లో. లేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి సలహాలు ఇస్తారు, ఇక్కడ ఇలా చేస్తే బాగుంటుంది, ఇక్కడ ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది. ఇదొక విచిత్రమైన పరిస్థితి. వీళ్ళ మానసిక పరిస్థితి కూడా ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చిన తర్వాత ఎందుకు మేము ఓడిపోయాం? 175 అన్నారు, వైనాట్ 175 అన్నారు, 151 నుంచి 11కి వచ్చారు. వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా ఏ వర్గాలు మాకు దూరం అయిపోయినాయి, ఎందుకు ఈ స్థితి వచ్చిందని వాళ్ళు డిస్కస్ చేసుకొని ఆ తప్పులు సరిదిద్దుకోవడం ఎవరైనా చేస్తారు. కానీ ఇది ఒక విచిత్రమైన పరిస్థితి వైసీపీలో ఉంది. మమ్మల్ని ఓడించి ప్రజలే తప్పు చేశారు, మేమేమో 5 సంవత్సరాలు కరెక్ట్ చేశాం అని వాళ్ళు మాట్లాడే పరిస్థితి వచ్చింది, వాళ్ళు మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఎవరు చనిపోతారా, ఎక్కడ సమస్యలు ఉంటాయా, వాటిని మనం విధ్వంసం పేరుతో అంటే పరామర్శలు, విధ్వంసం అంటే పరామర్శలే విధ్వంసం. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా వ్యక్తుల్ని పరామర్శించే ఉద్దేశం కాదు, ఇక్కడ వ్యవస్థల్ని ధ్వంసం చేయాలా, రోడ్లు బ్లాక్ చేయాలా, ట్రాన్స్పోర్ట్ ఆపేయాలా, సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టాలా, దాడులు చేయాలా, పోలీసు అధికారుల మీద అడ్డు వస్తే దాడులు చేయాలా, లేకపోతే మేము అధికారంలోకి వస్తే రప్ప నరుగుతాం, ఎక్కడ ఏది పెళ్ళిళ్ళకి పోయినా ఆ ఫ్లెక్సీలు పెడతారు, రప్ప నరుగుతాం. నేనేమంటానంటే నరికే మీరు 151 నుంచి 11కి వచ్చారు, ఇంకేం నరుకుతారని అడుగుతున్నా మిమ్మల్ని. రాష్ట్రం మీరు చేసిన 5 సంవత్సరాల అరాచకానికి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది ఒక విజనరీ లీడర్ నాయకత్వంలో. ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. కానీ ఇది ఎన్నికలకు ముందు
వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అమరావతి మీద విషయం చిమ్మారు, ఇప్పుడు విషయం చెబుతున్నారు. కానీ అమరావతిలో ఏం జరుగుతుంది ఈరోజు? అభివృద్ధి చూస్తున్నారు కదా మీడియా. నిన్న సీఎం గారు అంతా తిరిగి అమరావతి అభివృద్ధి మీడియాకి ఇచ్చారు. ఒక అద్భుతమైన రాజధాని అక్కడ కట్టుకుంటున్నాం. ఆ రాజధాని ఎవరిది? మాదా? 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకే అంది రాజధాని. అది భావితరాలకి ఒక రాజధాని, బ్రహ్మాండమైన రాజధాని కడుతున్నారని తెలియజెప్పడం, ఒక అద్భుతమైన రాజధాని మన ఆంధ్రాకి ఉందని చెప్పడం ప్రభుత్వ ఉద్దేశం. కానీ దాని మీద ఆ రాజధానిలోనే అంత పెట్టుబడులు ఎందుకు పెడుతున్నారు? కొద్దిగా చాలు కదా. మళ్ళీ మాయగోని పేరు కొత్తగా తీసుకొచ్చారు. అదొక విచిత్రమైన సైకాలజీ. విశాఖపట్నం మొన్న మీరు చూస్తే భోగాపురం ఎయిర్పోర్టు, అంతకుముందు ఎర్రబస్సు రాని దానికి ఎయిర్ బస్సు ఎందుకు అన్నారు. ఇప్పుడేమో అది మేమే చేసామంటున్నారు. పరిశ్రమలు విశాఖపట్నానికి వస్తే అవన్నీ అక్కడెందుకు ఒకసారి అంటారు, మేమే తెచ్చామని ఒకసారి అంటారు. రాయలసీమలో పరిశ్రమలు వస్తే రాయలసీమలో పరిశ్రమలకి వ్యతిరేకంగా మాట్లాడతారు. ఇది అదేని కాదు, అసలు ఒకటేని కాదు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని వ్యతిరేకంగా ప్రచారం చేయటం, విషం చెమ్మటమే ఈ వైసీపీ పార్టీ నైజంగా ఈరోజు మారిపోయింది. మొన్న శ్రీధర్ అప్పలరాజు దానికి వెళ్ళాడు, పరామర్శించడానికి వెళ్ళినప్పుడు పరామర్శించి రావాలి కదా. ప్రదర్శన పేరు మీద 7 గంటలు రోడ్లన్నీ బ్లాక్ చేసి చివరికి ఆ టైం ములాఖాతు టైం అయిపోయినాక వెళ్ళాడు. ఉద్దేశం పరామర్శించడం కాదు. నిన్న ఒక ఎమ్మెల్యే దానికి వెళ్తే కర్నూలు జిల్లాలో మొత్తం రోడ్లన్నీ బ్లాక్ చేయటం. నైట్ ఎందుకు తీసుకెళ్ళాలి, నైట్ ఎందుకు అరెస్ట్ చేయాలి, నైట్ ఎందుకు నోటీసులు ఇస్తే వస్తారు కదా అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడు. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక నంద్యాల పర్యటనలో ఉంటే ఆయన నోటీసులు ఇస్తారాడా? మరి అర్ధరాత్రి పోయి బలగాలను మోహరించి ఎందుకు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు ఇక్కడికి? మీరు ఎమ్మెల్యే గురించి మాట్లాడతారు, ఎమ్మెల్యే తమ్ముడు వీళ్ళందరూ కూడా దౌర్జన్యం చేసిన దాంట్లో పబ్లిక్గా మీడియా ముందే ఉంది. అది చట్టపరంగా చర్య తీసుకుంటారు. మరి అంతటి జాతీయ నాయకుడు అప్పుడు ఆ టైంలోనే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు తీసుకుపోయి నైట్ తీసుకొచ్చి అరెస్ట్ చేశారు? ఆయనకు నోటీస్ ఇస్తే పోయేది కదా. అంటే మీకు ఒక రూలు, మాకు ఒక రూలా? ఎక్కడికి పోయిన రాష్ట్రంలో ఇదే విధ్వంసం, ఇదే విష ప్రచారం, ఇదే మాటలు. ఆ రోజు మాట్లాడారు, ఈరోజు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాటలు కూడా ఎక్కడ ప్రజలకి ఆమోదయోగ్యం కాని మాటలు. ఇప్పుడు డిఎస్సి మేము చూసాం, 95లో 16,300 మందికి, 96 17,000, 98 30,000, 2000 25,000, 2001 27,000, 2002 32,000, 2003 13,000, 2014 మళ్ళా ఆంధ్ర రాష్ట్రం విభజన తర్వాత 9,000, 18లో 8,000. ఇవన్నీ కూడా మనం చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు కానీ తెలుగుదేశం హయాంలో ఇన్ని జరిగినాయి. మీ టైంలో ఏమైనా జరిగినాయా? జరగలే. దాదాపు 1,80,000 మంది టీచర్స్ రిక్రూట్ చేశారు. స్పెషల్ రిక్రూట్మెంట్ కింద 8,000 చేశాం. మొత్తం 1,96,000. ఇది ఒక నిజాయితీగా చదువుకున్న యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇంకా 30-35 సంవత్సరాలు జాబ్స్లో ఉంటారు. ఎంతోమంది విద్యార్థుల్ని భవిష్యత్తులో మంచి పౌరులుగా తయారు చేసే జాబ్స్లో వీళ్ళు ఉంటారు. వీళ్ళ మీద విషయం చెప్పడం ఏంటి? దీంట్లో అన్ని పార్టీలు ఉన్నారు కదా, అన్ని కులాలు మతాలలో ఉన్నారు కదా. దీంట్లో ఇదొక విచిత్రమైన పరిస్థితిలాగా మనకి కనపడుతూ ఉంది.
ఏపీపీఎస్సీ అవకతవకలు ఉన్నాయి 1924 మధ్య. పేపర్లు ఎక్కడ దిద్దారు, ఎలా దిద్దారు, ఎవరిని పెట్టి దిద్దారు, వాల్యుయేషన్ ఎలా చేశారు, దాని కేర్ ఆఫ్ అడ్రస్ హైలాండా? మొత్తం సిట్ నివేదిక ఇచ్చింది కదా, ఎలా జరిగిందనే నిన్న మనం కూడా సిట్ నివేదిక చూసాం కదా. ఇది అసలు విచిత్రమైన పరిస్థితుల్లో మనం ఈరోజు ఈ దౌర్భాగ్యపు వైసీపీ పార్టీ ఆగడాలను మనం చూస్తూ ఉన్నాం. ఒక్క ఉద్యోగం వల్ల 5 ఏళ్లలో యువతని ఎలా నిర్వీర్యం చేశారు, గంజాయి ఆంధ్రప్రదేశ్గా ఎలా తయారు చేశారు మనం చూసాం. దాని నుంచి ఈరోజు బయటికి తేవాలంటే ఈగలు పెట్టి ఎంత ప్రయత్నం చేస్తున్నా ఇంకా సమస్యలు వస్తూనే ఉన్నాయి. హత్యా రాజకీయాలు, వాళ్ళు చంపుకున్న అదేదో మామేనా రుద్దే ప్రయత్నాలు ఎన్ని జరిగినాయి 1924లో రాష్ట్రంలో, లేదా పల్నాడులో ఎన్ని జరిగినాయి? మరి ఏదో పల్నాడులో ఒక ఇన్సిడెంట్ కూడా జరగలేదు కదా. మీరు చేసిన హత్య రాజకీయాలు మేము ప్రోత్సహించట్లేదుగా, మేము చేయట్లేదు కదా. అది కూడా నచ్చట్లా. మేము కూడా వాళ్ళ తప్పులే చేయాలా, మేము రోడ్లు ఎక్కాలా, మేము ఏదో ఒకటి మాట్లాడాలి అడ్డగోలుగా. ఇది ఈరోజు నడుస్తూ ఉంది. ఈరోజు కూడా ముఖ్యమంత్రి గారిని, చంద్రబాబు నాయుడు గారిని నోటికి ఏదొస్తే మాట్లాడుతున్నారు. డిప్యూటీ సీఎం గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఏది పడితే మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులను ఏది పడితే మాట్లాడుతున్నారు. నేను అనేది ఏంటంటే, మీరు మాట్లాడే విధానం మేము కూడా మాట్లాడతాం. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పాం, మాకు మాట్లాడటం రాదు కాదు. మేము కూడా చాలా సందర్భాల్లో గట్టిగానే కౌంటర్ చేసాం. మేము కూడా అనగలుగుతాం. మాకు ఆ భాష రాదా ఏంటి? మీకు ఒక్కరికి వచ్చింది ఆ భాష ఏమన్నా? మా నాయకుల్ని ఇష్టార్థంగా మీరు మాట్లాడినప్పుడు మేము మౌనంగా ఉండి మేము ఏదో పద్ధతిగా చెబుతున్నాం అనుకుంటున్నారా మీరు? పద్ధతి తప్పినప్పుడు ఎలా ఉంటుందో మేము కూడా చూపిస్తాం. మా నాయకుడు, మా అధినేత వద్దనొచ్చు కొన్ని సందర్భాల్లో, దానికి మేము కట్టుబడి ఉన్నాం. సీఎం గారైనా, డిప్యూటీ సీఎం గారైనా అభివృద్ధిలో వెళ్దామంటున్నారు తప్పితే మీలాగా ప్రవర్తించమని మాకు చోట్ల. మీకు సరైన బుద్ధి, సరైన సమాధానం చెప్పే నాయకత్వం తెలుగుదేశం పార్టీలో చాలామంది ఉన్నాం. మేమంతా ఎక్కడి నుంచి వచ్చాం? మేమంతా గ్రామ రాజకీయాల నుంచి వచ్చాం. మేమంతా కూడా ఫ్యాక్షన్ రాజకీయాలు మాకు ఎలా ఇబ్బంది పెట్టాయో పల్నాడులో తెలుసు. మాకు ఫ్యాక్షన్ రాజకీయాల వల్ల ఎలా జీవితాలు బలైపోయినాయో మాకు తెలుసు. రక్తపాతం ఏ విధంగా మీరు సృష్టించారో మాకు తెలుసు. ఒక కుటుంబ పెద్ద ఫ్యాక్షన్లు చనిపోతే ఆ కుటుంబం ఎలా బజారు పడిందో మాకు తెలుసు. అందుకే మాకు అవన్నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి. మాకు వద్దనుకొని మా అభివృద్ధి వైపు వెళ్తాను. కానీ మీరు ఆలోచన చేయకుండా మంచి చేస్తుంటే ఇది మాట్లాడే విధానం తప్పు చేసింది మీరు. 1924 మధ్య మీరు తప్పు చేసి మేము ఈరోజు కరెక్ట్ చేస్తుంటే మా మీద పురుతలటం ఏంటి? రోజు ఒక ధర్నాలు చేయటం ఏంటి? పోనీ మీరు చేశారు డిఎస్సీ మీద, ఏ విద్యార్థి అయినా యువత వచ్చారా మీ అమ్మటి? ఎక్కడన్నా కనపడ్డారా? యూత్ మీలో కనపడ్డారా రోడ్ల మీద? వైసీపీ పార్టీ వాళ్ళు జెండాలు పెట్టుకొని ఏదో కాసేపు రోడ్ల మీద మేము కూడా చేసాం, మాది కూడా పార్టీ ఉంది, మేము కూడా బతుకున్నాం రాజకీయాల్లో, ఇది చెప్పడం మీ ఉద్దేశం. విషయం చెప్పడం మీ ఉద్దేశం. మంచిని చెడుగా చెప్పడం మీ ఉద్దేశం. అభివృద్ధిని అడ్డుకోవడం మీ ఉద్దేశం. పెద్ద చిన్న లేకుండా ఏది పడితే మాట్లాడడం మీ ఉద్దేశం. మేము అడ్డంగా నరుకుతాం, మేము నిలువుగా నరుకుతాం. ఎవడు మీ మగోడు నరికే మగోడు ఎవడు మీలో? నేను అడిగే గతంలో కూడా మళ్ళీ అడుగుతున్నా, మీరు నరికే మగోడు ఎవడో ఒక పేరు చెప్పండి, మేము నరుకుతామని. ఓవర్గా ఎవడో ఫ్లెక్సీలు పెట్టియటం, దాని మీద దానిలతోని చెత్త పేలు వస్తాయని మేము నరుకుతాం, మేము చంపుతాం. ఏంది మీరు చంపేది? అసలు మీ కాడ ఉందేంది, మా కాడ లేనిదేంది? మేము అప్పుడు అడుగుతున్నాం, ఇప్పుడు కూడా అడుగుతున్నాం. మీ దగ్గర ఏం లేదు.
మీరు ఒక కాగితం పుల్లాగా తయారైపోయారు. మీరు ఏదో మేము గేంకరిస్తే తెలుగుదేశం వాళ్ళు ఎన్డీఏ వాళ్ళు భయపడతారండి. నెత్తిలో వెంట్ర కూడా రాలదు మీ గేంకరింపులకి, మీ బెదిరింపులకి, మీ అటగోలు భాషకి రాలదు. పరిధి దాటితే మేము కూడా మా నాయకత్వానికి చెబుతాం, సార్ కొద్దిగా మమ్మల్ని కూడా సూచిస్తూ ఉన్నట్టు పోండి సార్ అని. తప్పదు మాకు కూడా. మీరు ఏది పడితే మాట్లాడితే మేము ప్రశాంతంగా ఉంటామని అనుకోబాకండి. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినా, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడినా, మా నాయకులను మాట్లాడినా, మహిళలపై దళిత హోంమంత్రి ఆమెను అప్పుడు ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టారు ఆ గవర్నమెంట్లో, వాళ్ళ గవర్నమెంట్లో. ఇప్పుడు కూడా ఒక దళిత మహిళ, చదువుకున్న మహిళ హోంమంత్రి ఉంటే ఆమెనే ఇష్టారాజ్యంగా కామెంట్లు చేస్తారు అంటే ఏంటిది? ఈరోజు లోకేష్ గారు ఐటీ విద్యాశాఖ మంత్రిగా ఎంత ఈరోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని ఎంత స్ట్రీమ్లైన్ చేశారు, ఎంత పకడ్బందీగా రాష్ట్రంలో. ఈరోజు స్కూల్స్కి వెళ్తే ప్రైవేట్ స్కూల్స్ కన్నా ధీటుగా ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్. గవర్నమెంట్ స్కూల్స్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరిగింది, మిడ్ డే మీల్స్లో క్వాలిటీ పెరిగింది. ప్రతి చిన్న గ్రామానికి కూడా టీచర్స్ కొరత లేకుండా డేస్ ద్వారా టీచర్స్ అందరినీ సెలెక్ట్ చేయాలందరినీ పంపించారు. ఆయన మీద విషయం చెబుతారు, ఆయన రాజీనామా చేయాలంటారు. ఎందుకు రాజీనామా చేయాలి? ఆయన బాగా పనిచేస్తున్నందుక, విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తెచ్చేందుకు లోకేష్ గారు రాజీనామా చేయాలా? ఇది ఇలా మానసిక పరిస్థితి, అడ్డగోలుగా మాట్లాడే విధానం ఏదో తేడా ఉంది. మొత్తానికి మానసికమైన తేడా ఉంది. అది ఆ జబ్బుడు కనుక్కోలేకపోతున్నాడు డాక్టర్లు ఎవరు, అదే అర్థం కావట్లేదు ఈ జగన్మోహన్ రెడ్డికి. బాబాయ్ని గొడ్డలతో చెప్పి గుండెపోటు అన్నారు. ఎన్ని సంవత్సరాలైంది? అది సిబిఐకి ఇచ్చారు, ఏమైనా అత్యగతి లేదు ఇప్పుడు దాకా. పాపం ఆమె సునీత గారు కోర్టు చుట్టూ తిరుగుతుంది. ఆ కేసుల్లో చాలామంది చనిపోయారు. విష ప్రచారాలు, హత్య రాజకీయాలు ఈ విధంగా చేసేదాన్ని ఈరోజు మేము ఖండిస్తూ ఉన్నాం. ఇలా రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యవస్థ మీద విష ప్రచారం చేసే దాన్ని ఈరోజు సామాన్య ప్రజలు కూడా ఖండిస్తున్నారు, ఖండించాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో ఏ పార్టీకైనా ఒక లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ వీళ్ళు దాడుతున్నారు. రిటైర్డ్ అధికారులను పెట్టి ఒక నెగిటివ్గా ప్రచారం చేయించడం, లేకపోతే ఏదో ఒక దాన్ని వాడుకొని, మీడియాని వాడుకొని, వాళ్ళకి అనుకూలమైన మీడియాని, ఆ సాక్షి ఒకటి ఉంది తగలబడి, సాక్షి పేపరు, సాక్షి టీవీ, దానిలో అసలు ప్రచారాలు చేయటం, ఇవన్నీ కూడా. ఈరోజు మేము చంద్రబాబు గారి కుటుంబంపై, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి కుటుంబంపై కానీ మీరు అవాకులు చావుకులు వెళ్తే మీకు తగిన రీతిలో బుద్ధి చెప్పాల్సిన పరిస్థితులు ఉంటాయని కూడా నేను గట్టిగా హెచ్చరిస్తున్నాను వైసీపీ. మా ఇష్టాలుగా మేము వాగుతాం, మా ఇష్టాలుగా మీకు మీటింగ్లు పెట్టి తిడతాం, సోషల్ మీడియాలో అడుగులు పెడతామంటే దాని పరిస్థితి కూడా ఎలా ఉంటుందో చూపిస్తాం ఇప్పటి నుంచి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.